వెల్కమ్ టు R5 టీవీ. నేను సుమలత. బాబు జగజీవన్ రామ్ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడాడు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర వహించింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు. కేంద్ర మంత్రిగా సేవలు. స్వాతంత్ర్యానంతరం బాబు జగజీవన్ రామ్ అనేక కీలక శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో దేశ రక్షణను విజయవంతంగా నడిపారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో పాత్ర. ఆయన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడిగా భారత రాజ్యాంగం రూపకల్పనలో కీలకంగా పనిచేశారు. సమానత్వం, న్యాయం వంటి విలువలను రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళికలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప, డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, రిటైర్డ్ డిఎస్పీ పోతన్న, వాకర్స్ అసోసియేషన్ మాజీ గవర్నర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి. అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు మన బాబు జగజీవన్ రామ్ సార్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దళిత హక్కుల కోసం పోరాటం. బాబు జగజీవన్ రామ్ దళిత హక్కుల కోసం నిరంతరం పోరాడాడు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి భారతదేశంలో సామాజిక న్యాయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం. ఆయన భారత స్వతంత్ర ఉద్యమంలో సక్రియంగా పాల్గొన్నారు. ఆయన గాంధీజీతో కలిసి హరిజనుల హక్కుల కోసం పనిచేశారు. కేంద్ర మంత్రిగా సేవలు. స్వతంత్రానంతరం బాబు జగజీవన్ రామ్ అనేక కీలక శాఖల కేంద్ర మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా దేశ రక్షణ విజయవంతం కోసం నడిపారు. భారత రాజ్యాంగం రూపకల్పన పాత్ర. ఆయన రాజ్యాంగ అసెంబ్లీ సభ్యుడిగా భారత రాజ్యాంగ రూపకల్పన కీలకంగా పనిచేశారు. సమానత్వం, న్యాయం వంటి విలువలు రాజ్యాంగంలో స్థిరపరిచేలా ఆయన ప్రణాళికలు ఉండేవి. అందుకోసం ఈరోజు జయంతి సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.